सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఘనపాఠి అంటే ఏమిటండి, ఘనపాఠి అనగానే ఎందుకు ఎక్కువగా గౌరవంగా చూస్తారు, ఆ పేరు ఎందుకు వస్తుంది, ఆ బిరుదు రావడానికి గల కారణం ఏమిటి, ఏమి చదువుకున్న వాళ్ళకు వస్తుంది, వాళ్ళ యొక్క ఘనత ఏమిటి అని చెప్పేసి అడుగుతూ వచ్చారు. మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే, ఘనపాఠి అనేది ఒక చదువు. వేదంలో ఉన్నత విద్య అని కొన్ని ఉంటాయి. ఆ ఉన్నత విద్యల్లో ఘన అనేది ఒక మంచి స్థానం, ఒక మంచి చదువు. ఏ విధంగా అయితే సాధారణ చదువులు చదువుకున్న వాళ్ళు బిఏ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి లాంటివి ఉంటాయి చూసారా, అదే విధంగా వేదంలో ఒక స్థాయికి చదువుకున్న వాళ్లకు ఘనపాఠి అనేటటువంటి పేరు వస్తుంది. అంటే వేదంలో ఘన అనే భాగాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, అధ్యయనం చేసి పరీక్షలు ఇస్తారో, పట్టాలు తీసుకుంటారో, సర్టిఫికెట్స్ పొందుతారో వాళ్లకు ఘనపాఠి అనేటటువంటి బిరుదు వస్తుంది. అది సాధారణంగా పేరు పక్కన తగిలించుకునేది కాదు. చదువుకుని పరీక్షాధికారులు మహాపండితుల చేత పరీక్షింపబడి పెద్ద పెద్ద సంస్థానాల్లో పీఠాధిపతుల చేతుల్లో సత్కారాలు పొంది పట్టాలు పొందిన వాళ్ళు మాత్రమే ఘనపాఠి అనే పేరుతో పిలువబడతారు. అంతేకాని పేరు వెనక తగిలించుకునే శాస్త్రి లాంటిది కాదు. నేటి రోజుల్లో చాలామంది శాస్త్రి అని రాసుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రి అనే పేరు రావాలన్నా కూడా ఒక శాస్త్రం చదివి ఉండాలి ఖచ్చితంగా. అలాగే ద్వివేది అనే పేరు కూడా ఉత్తర భారతంలో మనం చూస్తూ ఉంటాం. 2 వేదాలు చదివిన వాళ్ళకే ద్వివేది అని పేరు. కానీ పరంపరగా అది తాత నుండో తండ్రి నుండో ఆ పేరు వచ్చేస్తే అది అలా తగిలించేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చతుర్వేది, త్రివేది ఇవన్నీ కూడా అంతే. అన్ని వేదాలు చదువుకున్న వాళ్లకు ఆ యొక్క డిగ్రీలు వస్తాయి, ఆ పేర్లు వస్తాయి. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆ పేర్లు ఇంటి పేరులాగా మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఘనపాఠి అనేది అలా కూడా వచ్చే ఆస్కారం లేదు. ఇంటి పేరు కానే కాదు, ఎంఏ పిహెచ్డి అని మన తాతగారికో తండ్రి గారికో ఉంది, మనం తగిలించుకుంటామంటే ఒప్పుకుంటారా అండి? అదే విధంగానే ఘనపాఠి కూడా ఘన చదవాలి. ఘన చదవాలి అనంటే కనీసంలో కనీసం 12 సంవత్సరాల పాటు పడుతుంది. బుద్ధిశక్తి కొంచెం తక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ 14 ఏళ్ళు పట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ 12 ఏళ్ళు రమారమి పడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఘన అనేది కూడా ఎంత ఉత్కృష్టమైనది, పేరులోనే మనకు కనిపిస్తున్నది. ఘనంగా ఉందిరా అని మనం అంటాం. ఘనం అన్నదానికి అర్థం ఏమిటి, గ్రాండ్ అని ఇంగ్లీష్లో వాడతారు చూసారా, ఆ విధమైనటువంటి పేరు ఈ చదువుకు ఉన్నది. ఘనుడు అని కూడా అంటూ ఉంటారు, వాడు చాలా ఘనుడు రా బాబు, చాలా పనులు చేశాడు అని. అంటే గొప్పది అనే అర్థంలో వాడుతూ ఉంటారు. ఆ విధంగా గొప్పదైనటువంటి ఘన ఎవరు చదువుకుంటారో వాళ్లకు ఘనపాఠి అనేటటువంటి ఒక పేరు చివరన పెట్టుకుంటూ ఉంటారు. సరే, బానే ఉందండి, మాకు అర్థమైంది. ఈ ఘనలో అంత గొప్పదనం ఏముంది, దయచేసి చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి, తప్పక అదే నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి ఒక శ్లోకాన్ని తీసుకుందాం. ఉదాహరణకు, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ శ్లోకం ఉంది చూసారా, ఈ శ్లోకం అందరికీ వచ్చు, మీకు వచ్చు, నాకు కూడా వచ్చు. ఈ శ్లోకానికి సంహిత అని పేరు. సంహిత అంటే పదాలన్నీ కూడా కలిసి ఒక వాక్యంలాగా ఉన్నదానికి సంహిత అని పేరు. కలిసి ఉన్నది అని అక్కడ అర్థం వస్తుంది. ఆ విధంగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అనే వాక్యం ఉంది చూసారా, ఇది సంహిత. ఇది వేదంలో మొట్టమొదటి మెట్టు. ఎవరైతే వేదం చదువుకోవడానికి పాఠశాలల్లో చేరుతారో వాళ్లకు మొదటగా సంహిత చెబుతారు. అంటే వాక్యాలుగా ఉన్నటువంటి మంత్రభాగాన్ని పూర్తిగా వాళ్ళకు చెబుతారు, వాళ్ళు కంఠస్థం చేస్తారు. ఆ సంహిత చదవడానికి కనీసం ఒక 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు పడుతుంది. సంహిత తరువాతి భాగము పదపాఠము అని అంటారు. పదపాఠం అంటే ఏమిటి, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అని ఉంది చూసారా, ఈ వాక్యాన్ని పదచ్ఛేదన చేస్తారు. అంటే ఏ పదానికి ఆ పదాన్ని వేరువేరుగా తీస్తారు. వక్రతుండ ఒక పదం, మహాకాయ ఒక పదం, కోటి సూర్య లేదా సూర్యకోటి ఒక పదం, సమప్రభ అనేది ఒక పదం.
మళ్ళీ మీకు వీటిలో సమాస పదాలు ఉంటాయి. వక్రతుండ అనేది సమాస పదం. వక్ర అనేది వేరు పదము, తుండ అనేది వేరు పదం, కానీ ఈ రెండు కలిసినటువంటి సమాస పదం ఇది. అదేవిధంగా మహాకాయ కూడా అంతే. మహా వేరు, కాయ వేరు, కానీ సమాస పదం కాబట్టి ఒక పదంగానే పరిగణిస్తారు. సూర్యకోటి కూడా అంతే. సూర్యకోటి సమాస పదం, ఒక పదంగానే పరిగణించాలి. సమప్రభ కూడా అంతే. సమప్రభ, సమప్రభ అని. ఈ వాక్యంలో మొత్తం మనకు 4 పదాలు కనిపిస్తూ ఉన్నాయి. వక్రతుండ, మహాకాయ, కోటి సూర్య, సమప్రభ అని. ఈ విధంగా ఏ పదానికి ఆ పదాన్ని విడదీసి, అంటే సంహితలో వాక్యాలుగా నేర్చుకునేటటువంటి మంత్రాలు, వాక్యాలుగానే వల్లులు చెప్పి కంఠస్థాలు చేసి ఉన్నటువంటి మంత్రాలు ఏ విధంగా పదచ్ఛేదన చేయాలి అనేది పదభాగంలో నేర్పుతారు. ఇది సంహిత చదువుకున్న తరువాత కనీసం 2 సంవత్సరాల కాలం పడుతుంది పదం చదవడానికి. ఋగ్వేదంలో చూశారనుకోండి 10,552 మంత్రాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, గణానాన్త్వ అనేటటువంటి ఒక మంత్రాన్ని తీసుకుంటే, వక్రతుండ అనే ఒక మంత్రాన్ని తీసుకుంటే అది శ్లోకం అనుకోండి. ఆ విధంగా 2 వాక్యాలు ఉన్నటువంటి ఒక మంత్రాన్ని మనం తీసుకున్నట్లయితే మొత్తం ఋగ్వేద సంహితలో 10,552 మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు 6 సంవత్సరాల పాటు కష్టపడి గురువులు విద్యార్థులతో కంఠస్థం చేయిస్తారు. తప్పులు లేకుండా, స్వరం తప్పులు ఉండకూడదు, అక్షరాల తప్పులు ఉండకూడదు, ఏ తప్పులు లేకుండా 100కు 100% కూడా 10,552 మంత్రాలను కంఠస్థం చేయిస్తారు. వాళ్ళు ఆ విధంగా సంహిత మంత్రాలన్నీ కంఠస్థం చేసిన తరువాత వాళ్లకు అప్పుడు పదపాఠాన్ని బోధిస్తారు. ఇందాక చెప్పాను చూసారా, నాయన ఈ మంత్రం ఉంది కదా, ఈ మంత్రం పదచ్ఛేదన చేస్తే ఈ విధంగా ఉంటుంది. వక్రతుండ, మహాకాయ, కోటి సూర్య, సమప్రభ అని ఈ విధంగా మొత్తం 10,552 మంత్రాలకు కూడా పదపాఠాన్ని బోధిస్తారు. దాంతో వాళ్లకు ఈ మంత్రాలను ఏ విధంగా విడదీయాలి అనేటటువంటిది వాళ్లకు అర్థమవుతుంది. ఆ తరువాత 2 సంవత్సరాలు చదువుకున్న తరువాత క్రమం అని మరొక తరగతిలోకి వీళ్ళందరూ కూడా ప్రవేశిస్తారు. అది ఎలా ఉంటుంది? ఇందాక మనం చెప్పుకున్నటువంటి వక్రతుండ, మహాకాయ, కోటి సూర్య, సమప్రభ అని ఉన్నదాన్ని ఇక పదాలకు అంకెలు ఇచ్చేస్తారు. సంహితలో కలిసి ఉంటాయి. పదంలో ఒక్కొక్క పదాన్ని కూడా విడదీస్తారు. క్రమానికి వచ్చేసరికి ఆ పదాలకు అంకెలు పెడతారన్నమాట. అంకెలు వాళ్ళు ప్రత్యక్షంగా పెట్టరు, కానీ ఆ యొక్క విధానంలో మనకు కనిపిస్తుంది. వక్రతుండ అంటే మొదటి పదం 1, మహాకాయ రెండవ పదం 2, సూర్యకోటి మూడవ పదం 3, సమప్రభ నాలుగవ పదం 4. ఈ విధంగా అంకెలు ఉన్నటువంటి ఆ యొక్క పదాలకు క్రమం చెబుతారు. అంటే ఆ యొక్క 4 పదాలు అని చెప్పుకున్నాను చూసారా, 1, 2, 3, 4 అని. వాటిని ఏ విధంగా ఉచ్చరిస్తారు అని అంటే 1, 2 అని ఉచ్చరిస్తారంటే వక్రతుండ మహాకాయ, 2, 3 మహాకాయ సూర్యకోటి, 3, 4 సూర్యకోటి సమప్రభ. ఈ విధంగా 10,552 మంత్రాలకు కూడా క్రమపాఠాన్ని కూడా అధ్యయనం చేస్తారు. 1, 2, 2, 3, 3, 4 ఆ విధంగా ఒక పదం తర్వాత ఒక పదాన్ని కలుపుకుంటూ వెళ్ళి చెప్పడమే క్రమపాఠము అని పిలువబడుతుంది. ఆ తరువాత జటతో మొదలుపెట్టి 8 వికృతులు అని ఉంటాయి ఋగ్వేదంలో. ముఖ్యంగా ఘన అనేది ఋగ్వేదంలో ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఋగ్వేదంలో ఘన లాంటివి 8 ఉంటాయి. ఘన మాత్రమే కాదు, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన అని. ఇవి కృష్ణ యజుర్వేదంలో మనకు కనిపించవు. ఋగ్వేదంలో ఉంటాయి మరియు శుక్ల యజుర్వేదంలో ఉంటాయి. అదేవిధంగా ఘన మొట్టమొదటగా మనకు ఋగ్వేదానికి కనపడుతుంది, ఆ తర్వాత శుక్ల యజుర్వేదానికి, ఆ తర్వాత కృష్ణ యజుర్వేదానికి కనపడుతుంది. కానీ చాలామందికి తెలియక ఘన అంటే కేవలం యజుర్వేదంలోనే ఉంటుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. పొరపాటది. ఋగ్వేదంలో అత్యధిక మంత్రాలకు ఘనపాఠం ఉంటుంది. అవి చాలా సంక్లిష్టంగా కూడా ఉంటాయి. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఋగ్వేద ఘనపాఠీలు తక్కువగా ఉన్నారు అంటే కనుక చాలా కష్టమైనది. అలాగని మిగిలిన వేదాలు ఘన చాలా సులువుగా వచ్చేస్తుందా అంటే కాదు. కానీ అత్యంత కష్టతరమైనది, క్లిష్టతరమైనది ఋగ్వేద ఘనపాఠము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా 10,552 మంత్రాలకు కూడా ఘన చెప్పవలసి ఉంటుంది. ఘన ఏ విధంగా ఉంటుంది అనంటే కనుక మొత్తం ఋగ్వేద సంహిత అంతా కూడా కలిపినట్లయితే 10,552 మంత్రాలను మనం ఇందాక చెప్పుకున్నాము. ఆ విధంగా ఋగ్వేద పదపాఠాన్ని మీరు చూసినట్లయితే కనుక 3,50,000 పదాల కంటే కూడా
ఎక్కువ ఉంటాయి. ఆ 3.5 లక్షల పదాలకు ఘన చెప్పవలసి ఉంటుంది. ఈ ఘన ఏ విధంగా ఉంటుంది అనంటే కనుక ఘనకు ఒక అంకె ఉంటుంది. ఇందాక చెప్పాను చూసారా, ఆ క్రమం తరువాత జట ఉంటుంది, జటకు ఒక అంకె ఉంటుంది, మాలకు ఒక ఫార్ములా ఉంటుంది. అదే విధంగా శిఖ, రేఖ అన్ని వికృతులకు కూడా ఒక్కొక్క ఫార్ములాలు ఉంటాయి. ఘనకు పెద్ద ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏమిటి? ఇందాకే పదాలకు అంకెలు ఇస్తారు అని చెప్పాను చూసారా, ఆ అంకెలను ఒక పద్ధతి ప్రకారము పదాలకు ఆపాదించుకుని చెప్పడమే ఘన అని పిలువబడుతుంది. అంటే 1, 2, 3, 4 అని ఒక వాక్యంలో 4 పదాలు ఉన్నప్పుడు ఘన అనేటటువంటి పాఠానికి 1, 2, 2, 1, 1, 2, 3, 3, 2, 1, 1, 2, 3 అని 13 అంకెల ఫార్ములాతో 10,552 మంత్రాలకు కూడా ఘన చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణకు వక్రతుండ మంత్రం ఉందనుకోండి, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ శ్లోకానికి మనం ఘన చెప్పినట్లయితే సాధారణంగా ఆ శ్లోకానికి ఘన ఉండదు, వేదమంత్రం కాదు కాబట్టి. కానీ మీకు అర్థమవడం కోసం నేను చెబుతూ ఉన్నాను. వక్రతుండ 1వ పదం, మహాకాయ 2వ పదం, సూర్యకోటి 3వ పదము. ఈ 3 పదాలను తీసుకుని ఘన చెప్పవలసి ఉంటుంది. చెబితే ఏ విధంగా ఉంటుంది అనంటే వక్రతుండ మహాకాయ మహాకాయ వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి మహాకాయ వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి అని ఉంటుంది. ఈ విధంగా ఒక వాక్యంలో 3 పదాలు తీసుకుని చెప్పవలసి ఉంటుంది. చెప్పిన తర్వాత మొదటి పదాన్ని వదిలేసి 2వ పదంతో మొదలుపెట్టి మళ్ళీ 3 పదాలు, మళ్ళీ 3 పదాలు, ఆ విధంగా ఒక్కొక్క పదాన్ని కూడా విడిచిపెట్టుకుంటూ వెళ్ళి 3.5 లక్షల పదాలకు కూడా ఘన చెప్పినట్లయితే వాళ్లను ఘనపాఠి అని అంటారు. అంటే అలా అధ్యయనం చేసినట్లయితే, చదివినట్లయితే ఈ విధానంలో మొత్తం 10,552 మంత్రాలకు కూడా ఘన చదువుకుని కంఠస్థం చేసుకుంటారు. సరే, అంతా బాగానే ఉందండి. మొత్తం ఋగ్వేదానికి ఘన చెప్పిన తరువాత మనం చూసినట్లయితే కనుక 3,50,000 పదాలను కూడా 13 అనే అంకెతో గుణాకారం చేయవలసి ఉంటుంది. 13 × 3,50,000 చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఆ విధంగా మొత్తం ఋగ్వేద మంత్రాలకి ఘన చెప్పినప్పుడు 45,50,000 పదాలను ఉచ్చరించినట్టు అవుతుంది. అంటే ఆ విధంగా 45 లక్షల పదాలు లేదా 45 లక్షల సార్లు ఋగ్వేద పదాలను ఉచ్చరించిన వాడు, కంఠస్థం చేసిన వాడు, వల్లి చెప్పిన వాడు ఘనపాఠి అని పిలువబడతాడు. ఎక్కడా కూడా మనకు వందల్లోని సంఖ్యలు కనిపించవు, వేలల్లోనూ లక్షల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఒక ఘనపాఠి తన జీవిత కాలంలో లేదా అధ్యయనం చేసి పట్టా పొందేంత వరకు కూడా మనం చూసినట్లయితే 1,000,000 పదాలు ఎప్పుడో దాటేసి ఉంటారు. 1,000,000 పదాలు దాటితేనే కానీ ఘనపాఠి అవడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తన జీవిత కాలంలో ఘనపాఠి ఒక 80 ఏళ్ళో లేకపోతే 70 ఏళ్ళో జీవించినట్లయితే కనుక తన జీవిత కాలంలో 100 కోట్ల పదాలు తన నోటి ద్వారా ఉచ్చరించిన వాడు అవుతాడు. ఈ విధంగా సంహితగా ఉన్నటువంటి మంత్రాన్ని ఘనగా అధ్యయనం చేసి కంఠస్థం చేయడం వల్ల ఈ యొక్క సంహితా మంత్రానికి, వేద మంత్రానికి దృఢత్వం ఏర్పడుతుంది. ఎక్కడ ఏమి ఉన్నది అని ఏమాత్రమూ సందేహం లేకుండా స్వవేదంలో అధ్యయనం చేసినటువంటి వేదంలో అస్సలు అనుమానం అనేదే లేకుండా మంత్రం చెప్పడానికి సాధ్యపడుతుంది. సంహిత గట్టిగా ఉండడం కోసమే, చాలా దృఢంగా ఉండడం కోసమే ఘన అనేటటువంటి సాంప్రదాయం వచ్చింది. ఈ ఘన ఎవరు చెప్పారండి? ఈ ఘన లోకానికి అందించింది ఎవరండి అని అంటే కనుక చాలామంది రావణాసురుడు అందించాడు అని గొప్పగా చెప్పడానికి బయలుదేరుతూ ఉంటారు. అవన్నీ కూడా బూటకపు మాటలు, అబద్ధాలు. ఘన లోకానికి అందించింది అత్రి మహర్షి అందించాడు. అత్రి మహర్షి దత్తాత్రేయుడికి తండ్రి. ఘనమత్రిముని ప్రాహ అని పురాణ వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కావున ఘన పాఠాన్ని లోకానికి అందించింది రావణాసురుడు కాదు, అత్రి మహర్షి. అందించిన మహర్షిని పక్కన పెట్టి రావణాసురుణ్ణి మనమంతా కూడా తలకెత్తుకుని మోసుకోవడం అనేది మంచిది కాదు. ఎవరు ఏమి చెప్పారో తెలుసుకోవాలి. తగిన విధంగా ఆయా మహర్షుల్ని మనం గౌరవించాల్సి ఉంటుంది, స్మరించుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఘన మామూలుగా సాధారణ విద్యలతో పోలిస్తే కనుక ఏ డిగ్రీలో చేర్చబడుతుంది అని అంటే కనుక సాధారణంగా నేటి విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో ఘనపాఠికి MAతో సమానమైనటువంటి హోదా ఇస్తారు. నాకు కూడా శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ నుంచి MA అనేటటువంటి ఒక డిగ్రీ ఉంది. ఉన్నప్పటికీ కూడా MAతో సమానమైనది కానే కాదు, చాలా ఉత్కృష్టమైనది. ఎందుకు అనంటే ఉదాహరణకు మీరు BA చేయాలన్నా MA చేయాలన్నా కూడా ఆ 3 సంవత్సరాల సిలబస్ మాత్రమే మీకు ఉంటుంది తప్పితే మీరు LKGలో చదువుకున్నదేమిటి, 1వ తరగతిలో మీరు చదువుకున్నదేమిటి అని BAలో మిమ్మల్ని
అడగరు. ఒకవేళ అడిగినా కూడా చెప్పలేరు. 1వ తరగతి పాఠం ఇది అని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుందా? కానీ ఘన మొదలైనటువంటి చదువులు అలా కాదు. ఈ విద్యార్థి పాఠశాలలో చేరినటువంటి మొట్టమొదటి రోజు, మొట్టమొదటి పక్షం గురువు వద్ద ఏదైతే నేర్చుకున్నాడో 13 సంవత్సరాల తర్వాత ఘన పరీక్ష ఇచ్చినప్పుడు ఈ 13 సంవత్సరాలు అధ్యయనం చేసినటువంటి పాఠం అంతా కూడా అప్పచెప్పవలసి ఉంటుంది. దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత కష్టపడి ఘన అధ్యయనం చేస్తారు. 13 సంవత్సరాల పాటు రోజుకు కనీసం 8 గంటల నుండి 12 గంటల వరకు 13 సంవత్సరాలు చదువుకుని ఈ 13 సంవత్సరాలు చదువుకున్నటువంటి విద్యనంతా కూడా ఒకేసారి అప్పచెప్తారు. ఉదాహరణకి ఘన పరీక్ష అని కూర్చున్నారనుకోండి, విద్యార్థి కనీసం 8 గంటల పాటు నిరంతరాయంగా పరీక్ష చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, చెబుతూనే ఉంటాడు. దీని విలువ తెలియనటువంటి చాలా మంది కాస్త తక్కువ చేసి చూస్తూ ఉంటారు. అసలు సాధారణంగా వేద పండితుడు అనే పేరు రావాలంటేనే కనీసంలో కనీసం 8 సంవత్సరాలు పడుతుంది. ఘనపాఠి అనే పేరు రావాలన్నా, గౌరవం పొందాలన్నా, ఆ చదువుకున్నది వంట పట్టాలన్నా కూడా 14 సంవత్సరాలు మాత్రమే కాకుండా అధ్యయన కాలం 14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జీవితాంతము కంఠస్థం ఉంచుకోవలసిందే. ఆ కంఠస్థం ఉంటేనే గౌరవం. బయటకు సభకో లేకపోతే పారాయణకో పూజకో వెళ్ళినప్పుడు ఆ మంత్రం చెప్పలేకపోయాడు అనుకోండి, ఎన్ని పట్టాలుంటే ఉపయోగం ఏముంది, ఎన్ని సర్టిఫికెట్లు ఉంటే ఉపయోగం ఏముంది. కానీ సాధారణమైనటువంటి విద్యలు అలా కాదు. చదువుకొని పట్టా వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరిపోయిన తర్వాత అంతగా వాటితో పనుండదు. అలా కాదండి, మేము చేసే ఉద్యోగం కూడా దాంతోనే కదా అంటే కనుక అక్కడ ఎంత అవసరమో అంత మాత్రమే వాళ్ళు తెలుసుకుని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చదువుకున్నదంతా కూడా గుర్తుండాలి అనేటటువంటి నియమం సాధారణ విద్యల్లో ఉండదు. కానీ వేదంలో అలా కాదు, జీవితాంతము కంఠస్థం ఉండాలి. వీళ్ళకు పని ఉన్నా లేకపోయినా, వీళ్ళు కార్యక్రమానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ఆవృత్తి అంటారు, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇంత కష్టపడి ఘన చదువుకుంటారు, ఘనపాఠి అనేటటువంటి పేరును సాధిస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు మేమేదో ఘనపాఠి అని చెప్పుకుంటున్నాము అని. అది కేవలం వాళ్ళ అజ్ఞానం మాత్రమే. నా పేరు వెనుక సంతోష్ ఘనపాఠి అని నేను రాసుకోవాలి అని అంటే కనుక ఎంత కాలం పాటు అధ్యయనం చేసి ఉండవలసి ఉంటుంది అని ఇంతసేపు మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాగే ఘనతో సమానమైనటువంటి 8 వికృతులు ఉన్నాయి అని చెప్పాను చూసారా, ఘన లాంటివే ఇంకొక 7 ఉన్నాయి అని. వాటి గురించి కూడా మీకు తెలుసుకునేటటువంటి ఆసక్తి ఉంటే తప్పక కామెంట్ చేయండి. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.